నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఏళ్లుగా శ్రమిస్తున్న నిరుద్యోగులకు చంద్రబాబు సర్కారు తీసుకున్న 6 ఏళ్ల వయసు సడలింపు నిర్ణయం వరంగా మారింది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న లక్షలాది నిరుద్యోగులకు తీపి కబురైంది ఈ నిర్ణయం గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు విభజన కష్టాలతో నీలిమేఘాలు కమ్ముకున్న ఉద్యోగాల నియామకాలపై వారిలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది మరోవైపు చూస్తే ఏళ్లుగా సక్రమంగా జరగని నియామకాలతో దాదాపు అన్ని విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోగుపడ్డాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా ఇతర ఉద్యోగ నియామక సంస్థల నుంచి నోటిఫికేషన్లు వెలువడి ఏడాది గడిచిపోయిన దుస్థితి ఈ క్రమంలో నవ్యాంధ్ర సర్కారు తీసుకున్న వయస్సు సడలింపు నిర్ణయం అది నిర్దిష్ట కాల పరిమితితో తీసుకోవడం కొత్త ఉద్యోగాలకు పచ్చజెండా ఊపనున్నారనే దానికి సానుకూల సంకేతాలుగా మారాయి ఈ పరిణామం రాష్ట్రంలోని 36 శాఖల్లో భర్తీ కాని ఉద్యోగాలెన్ని వాటి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆకాంక్షలు ఎలా ఉన్నాయి నాలుగు పదుల వయసులో ప్రభుత్వ ఉద్యోగం 6 ఏళ్ల వయోపరిమితిని సడలించిన ప్రభుత్వం కీలక నిర్ణయంతో నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో కోటి ఆశలు ఉద్యోగ నియామకాల ప్రక్రియలు ఎప్పుడు ఉంటాయా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీపి కబురుగా మారింది గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు సరిగ్గా జరగకపోవడం వయోపరిమితి దగ్గరపడిన నిరుద్యోగుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది గత ప్రభుత్వాల నిర్వాకానికి విలువైన సమయం వృధా అయినా జాబు కావాలంటే బాబు రావాలన్న మాటల్ని నిజం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేసిన ఈ అడుగులు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి మా యొక్క నిరుద్యోగులు మా అన్నలు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారు 40 years కూడా వాళ్ళకు కూడా ఒక కల్పవృక్షమే త్వరగా ఉన్న పోస్టులను నారా చంద్రబాబు నాయుడు గారు తొందరగా భర్తీ చేస్తారని చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుందని నిరూపించి వెయిట్ వాళ్ళ కళ్ళను తెరిపించాలని మేము ఇక నిరుద్యోగుల తరపున కోరుతున్నామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓట్ చేసాం మేము మాకు మంచి జాబ్స్ ఇస్తారు మా ఫ్యామిలీస్ బాగుంటాయి కంట్రీ బాగుంటుంది మొత్తం బాగుంటుందని మేము ఓట్ వేసాము సో ఆయన ఏజ్ పెంచడం హ్యాపీగా ఉంది బట్ నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ వస్తే గ్రూప్ డికి డిఎస్సికి అన్ని పోస్టులకి ఎక్కువ వస్తే హ్యాపీగా ఉంటుంది ఏడాది కాలంలో ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వెలువడకపోవడం సహా రాష్ట్ర విభజన నేపథ్యంలో దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై నిషేధం ఉండడం ఉద్యోగ నియామకాల్లో తీవ్ర జాప్యానికి కారణమైంది ఇప్పటికే నవ్యాంధ్ర ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నందున ఉద్యోగ నియామకాలపై చంద్రబాబు సర్కారు వైఖరి ఏ విధంగా ఉంటుందోనని నిరుద్యోగుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి ఇలాంటి నేపథ్యంలో వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 295 జారీ చేయడం ఉద్యోగాల నియామకంపై ప్రభుత్వం సానుకూలంగా ముందుకెళ్తుందనే ఆశలు రేకెత్తిస్తోంది ఈ వయోపరిమితి సడలింపు 2016 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది నేను గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు వీఆర్ఓకి ఏపీఎస్సీ గారికి ప్రిపేర్ అయ్యాను కాకపోతే అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే ఏజ్ లిమిట్ అయిపోయింది ఇయర్ లాస్ట్ అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాము అప్పటికప్పుడు 1 month 2 months లీవ్స్ పెట్టుకో ప్రిపేర్ అయినా కూడా ఆ టైమ్స్ పీరియడ్లో జాబ్ కొట్టడం అనేది జరగదు ఇంక ఎక్స్టెండ్ చేసి ప్రిపేర్ అవుదామన్నా కూడా ఏజ్ అయిపోతుంది ప్రెజెంట్ ఇప్పుడు ఏజ్ పెంచడం వల్ల ఏంటంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు ఆల్రెడీ కోచింగ్లో ఉండి ఏజ్ అయిపోయిన వాళ్ళని డిసప్పాయింట్ అయినా కూడా ప్రెజెంట్ రన్నింగ్లో ఉండి సేమ్ అదే ప్రిపరేషన్తో కంటిన్యూ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏమైనా నోటిఫికేషన్స్ పడితేనే ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రెజెంట్ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే వాళ్ళకి 1 year ఉన్నా 2 years ఉన్నా ఆ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది లేదంటే అవకాశం ఉండకపోవచ్చు ఉపయోగం జాబ్స్ ఎలిజిబిలిటీ ఉపయోగం ఉంటుంది కానీ చాలా పెంచడం కూడా భవిష్యత్తు అనేది బాగుంటుంది రావడానికి మాకు భవిష్యత్తులో పెంచుతుంటే కూడా డిసప్పాయింట్ అనే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది కదా చాలా ఏజ్ అయిపోయి ఇక్కడ వరకు ఏజ్ ఉంది అన్నారు 34 ఇక్కడ వరకు ఏజ్ పెట్టుకో ఎలిజిబిలిటీ అవరు ఇంకా పెంచారు కాబట్టి ఎలిజిబిలిటీ అవుతుంది సంతోషం పడతారు పర్లా జీవితంలో బాగుంటారని ఒక యాంబిషన్ ఉంటుంది మేము చాలా కాలం నుంచి నిరుద్యోగులుగా ఉన్నామండి దానివల్ల అరకొర భోజనం చేసుకుంటూ చదువుకుంటున్నాము చాలా ఇబ్బంది పడుతున్నామండి అలాగే నోటిఫికేషన్ కూడా ఎదిగిస్తే పోయిన గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది లాస్ట్లో ఇచ్చి గవర్నమెంట్ మారేటప్పుడు అలా ఇచ్చేయడం వల్ల ఆ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట అందువల్ల గవర్నమెంట్ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అంతకుముందు గవర్నమెంట్ ఇయర్వేజ్ క్యాలెండర్ ఇస్తాను ఇయర్వేజ్గా జాబ్స్ ఇస్తానని చెప్పారు అది ఎంతవరకు కార్యరూపం దాల్చలేదు దాన్ని కూడా ఒకసారి సీఎం గారి దయతో చూడాలని ఆశిస్తున్నాం మేము
ఈ సడలింపు దేహదారుఢ్య పరీక్షల అవసరమున్న పోలీసు, ఎక్సైజ్, జైళ్లు, అటవీ శాఖ వంటి యూనిఫామ్ విభాగాలకు మాత్రం వర్తించబోవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు మాత్రం అమల్లో ఉన్న సడలింపునకు అదనంగా వయోపరిమితి పెంపు వర్తించనుంది. ఆ మేరకు ఎస్సీలకు 5 ఏళ్లు, బీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల పాటు సడలింపు పెరగనుంది. అసలు ఇంతకీ నూతన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలెన్ని, ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయి అంటే గణాంకాలు భారీ లెక్కలే చూపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ సర్కారు పెద్ద సంఖ్యలో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల నియామకాలు చేపట్టినప్పటికీ అదే మొత్తంలో మిగిలిపోయిన ఖాళీలు నిరుద్యోగుల్ని ఊరిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 21% పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. జూన్ 2న రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో 6,80,516 మంజూరైన పోస్టులు ఉంటే వాటిలో 1,38,747 పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇందులో యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు 20,000 వరకు ఉంటాయి. వాటికి వయోపరిమితి వర్తించే అవకాశం లేనందున 1,18,000 ఉద్యోగాలపైనే 4 పదుల వయసుకు దగ్గర పడిన వారు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 36 శాఖల్లో కుప్పలుగా పేరుకుపోయిన మంజూరైన పోస్టులు భర్తీ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ఉద్యోగాల ఖాళీలను శాఖల వారీగా పరిశీలిస్తే వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వాచ్మెన్లు వంటి పోస్టులు దాదాపు 650 వరకు ఖాళీగా ఉన్నాయి. ఉద్యాన శాఖలో ఉద్యానాధికారులు, సహాయ ఉద్యానాధికారుల పోస్టుల్లో మరో 150 ఖాళీలు ఉన్నాయి. పట్టు పరిశ్రమ శాఖలో సెరికల్చర్, సహాయ సెరికల్చర్ అధికారులు, టెక్నికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు 700 వరకు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధక శాఖలో అయితే అటెండర్ నుంచి పశుసంవర్ధక అధికారి వరకు దాదాపు 2,000 పోస్టులు భర్తీ కోసం ఎదురు చూస్తున్నాయి. మత్స్యశాఖలో మాత్రం ఖాళీల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. సహకార శాఖలో కోఆపరేటివ్ జూనియర్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ల ఖాళీలు 300 వరకు ఉన్నాయి. సంక్షేమ శాఖ హాస్టళ్లలో వార్డెన్, వంట మనిషి, ప్యూన్ల పోస్టులు 2,000 వరకు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలోనూ భారీ సంఖ్యలో పోస్టులు భర్తీకి నోచుకోక పోగుబడి ఉన్నాయి. ముఖ్యంగా కళాశాల విద్యా విభాగంలో 1,450 పోస్టులు భర్తీ కావలసిన పరిస్థితి. ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో 2 దశాబ్దాలుగా ఖాళీల భర్తీ చేపట్టని కారణంగా 3,700 పోస్టులు పోగుపడ్డాయి. ఫలితంగా ఇక్కడ లైబ్రేరియన్లు, రికార్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కనిపించని కళాశాలలెన్నో దర్శనమిస్తున్నాయి. ఇంటర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టులు 65% ఖాళీగా ఉండగా వొకేషనల్ జూనియర్ లెక్చరర్ల పోస్టులు అదే స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. పాఠశాల శాఖలోనూ ఇదే తరహాలో 2,000కు పైనే ఖాళీగా ఉన్నాయి. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, పీఈటీ పోస్టులను భర్తీ చేసి ఇప్పటికీ దశాబ్దం గడిచింది. భాషా పండితుల పోస్టులు 1,300కు పైగానే ఉండగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు 6,000కు దగ్గరగా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులు 20,000 వరకు భర్తీ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు, స్పెషల్ టీచర్లకు సంబంధించి 860 ఖాళీలున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలోనూ పోస్టుల భర్తీ క్రమంగా చేపట్టని కారణంగా సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. స్టాఫ్ నర్సుల నుంచి మహిళా, పురుష మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు ఇలా దాదాపు 10,000 పోస్టులు ఖాళీలున్నాయి. ఇందులో వైద్యులు, ఫార్మసిస్టులు, అటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వైద్య విధాన పరిషత్ ఇలా అనేక విభాగాల్లో దీర్ఘకాలంగా ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలోని నీటిపారుదల, రహదారులు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖల్లోనూ దాదాపు 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత వీటి భర్తీ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. పౌర సరఫరాలు, ఖజానా విభాగాల్లో గ్రూప్ 4 ద్వారా నియామకాలు జరగాల్సిన ఉద్యోగాలు 500 వరకు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు, ఈపీఓలు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉద్యోగాల్లో 500 పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నాయి. పంచాయతీరాజ్ విభాగంలో అయితే దాదాపు 5,000 పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రానికి ఆదాయాన్ని అందించే అతి ముఖ్యమైన వాణిజ్య పన్నుల శాఖలో 1000 పోస్టులు భర్తీ కావాల్సిండగా రెవెన్యూ శాఖలో కీలకమైన భూపరిపాలన విభాగంలో వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులు 7,000 వరకు ఉన్నాయి. ఇదే శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 1,400 వరకు నియామకాలు జరగాల్సి ఉంది. సర్వే శాఖలో డిప్యూటీ సర్వేయర్లు, ఇతర పోస్టులు కలిపి 550 వరకు భర్తీ కావాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖలోనూ దాదాపు 1,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్లు, అంగన్వాడీల నియామకాలు జరగాల్సిన పోస్టులు 6,000కు పైగా ఉన్నాయి.
ఇలా ఇబ్బడి ముబ్బడిగా పోగుపడిన ఉద్యోగాల నియామకాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ కానుకనే చెప్పాలి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలంటే ప్రభుత్వానికి పెద్ద సవాలే. అందుకే ఆర్థిక శాఖ దీనిపై కసరత్తు చేసి ఇచ్చే నివేదిక మేరకే ప్రభుత్వం నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలను అధిగమించి కనీసం ఏడాది వ్యవధిలో దశల వారీగా వీలైనన్ని పోస్టులు భర్తీ చేస్తేనే వయోపరిమితి సడలింపు నిరుద్యోగులకు వరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే డిఎస్సి నియామకాలపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న సర్కారు వివిధ పోస్టుల భర్తీకి అనుమతుల కోసం ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ పైన దృష్టి సారించనుంది. 6 ఏళ్ల కాలంలో 60 ఏళ్ల భవిష్యత్తుకు పునాదులు సిద్ధం కానున్నాయి. నడుస్తున్న దశాబ్దం ముగిసేలోగా నవ్యాంధ్రను దేశాభివృద్ధిలో కీలకంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పావులు కదుపుతోంది. రాష్ట్ర ఆర్థిక సామాజిక ప్రగతికి బాటలు వేసే మార్గాలను కలగలిపి సన్ రైజ్ ఏపీ సాధన దిశగా బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ముందడుగు వేస్తోంది. అందుకోసం భవిష్యత్తు అవసరాలను అంచనా వేస్తూ కార్యాచరణ రూపొందిస్తోంది. ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విషయంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్రాన్ని వేదికగా మార్చాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తోంది. ఆ దిశగా పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు నిర్ణయించింది. పరిశోధనల సాకారంతోనే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో యువ నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఆవిష్కరణలు కాలంగా భవిష్యత్తును నిర్మించనుంది. ఏ రంగాలకు ఏ మేరకు ఏ తరహా నైపుణ్యాలు అవసరం ఉంటాయో అంచనా వేస్తున్న నవ్యాంధ్ర సర్కారు ఆ దిశగా యువ మేధస్సును మలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్క్ జుకర్బర్గ్ ఆయన ఆవిష్కరించిన ఫేస్బుక్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. కోట్లాది మందికి వారధిగా నిలుస్తోన్న ఈ సామాజిక మాధ్యమం ఆలోచన మొగ్గతొడిగింది మాత్రం ఆయన చదువుకున్న హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోనే. మన నిత్య జీవితంలో భాగంగా మారిన గూగుల్ వంటి విప్లవాత్మక ఆలోచన చేసింది ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనే పీహెచ్డీ విద్యార్థులే. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ విద్యార్థి వయసులో ఉన్నప్పుడే హార్వర్డ్ వేదికగా ఆలోచనల్ని ఆచరణలో పెట్టి ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగారు. అదే కోవలోనే స్నాప్డీల్, అమెజాన్.com, క్వికర్, OLX.com వంటి ఆన్లైన్ వ్యాపారాల్ని పుట్టించిన ఆలోచనలెన్నో. ఇలాంటి వినూత్న ఆలోచనలతో పుట్టిన వ్యాపార సంస్థలు మన దేశంలో లేకపోలేదు. కానీ అవి ఏ స్థాయిలో అనేదే అసలైన ప్రశ్న. కొత్త ఆవిష్కరణలకు మన దేశంలో ఏ మేరకు ప్రోత్సాహం లభిస్తోంది? పరిశోధనలకు పెద్దపీట వేసే దిశగా మన ప్రభుత్వాల విధానాలేంటి? నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు మనం ఏ మేరకు నిధులు కేటాయిస్తున్నాం అంటే ప్రపంచ దేశాల సరసన మానవాభివృద్ధిలో మనం 136వ స్థానంలో ఉండటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. అందుకే భారతావనిని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రభాగాన నిలపాలన్న ప్రధాని మోడీ సంకల్పానికి చేరువగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర యువత సృజనకు పదును పెట్టి సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమవుతోంది. సరికొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు అవకాశాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఉద్యోగాల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్న పరిస్థితి నుంచి సొంతంగా కంపెనీ స్థాపించే స్థాయిలో యువ మేధస్సును అభివృద్ధి చేయాలని సంకల్పించింది. సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే క్రమంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవాభివృద్ధే కీలకంగా భావిస్తోంది. నైపుణ్యాన్ని పెట్టుబడిగా, శ్రమను ప్రగతికి బాటగా మలుచుకుంటూ సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ రంగాలను ప్రోత్సహించే దిశగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు 29న ఇన్క్యుబేషన్ సెంటర్ అండ్ స్టార్టప్ విలేజ్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నాం. అందరం కలిసి దేశంలో ఐటీని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ మధ్యకాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఈ రెండు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాడు. అవి ప్రమోట్ చేసినప్పుడు మనం కూడా ఒక మంచి పాలసీ క్రియేట్ చేసి కొత్త ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్గా చేద్దాం. రాష్ట్రాన్ని నైపుణ్యాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాల్లో అద్భుత విజయం సాధిస్తున్న స్టార్టప్ కంపెనీలను రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అవి బాలారిష్టాలు దాటేలా చేయూతనిచ్చేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5,000 ఇంక్యుబేషన్ సెంటర్లలో భారత భాగస్వామ్యం కేవలం 65కే పరిమితం కావడంపై దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు ఆ దిశగా రాష్ట్రాన్ని ప్రోత్సహించేందుకు నిర్దిష్టమైన విధానాలతో కార్యాచరణను వేగవంతం చేశారు. నేనున్నప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టడమే కాకుండా కరికులం అప్డేట్ చేయడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ బయటంతా వెళ్ళి అన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికా అంతా వెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క సంవత్సరం చేసేవాళ్ళం. ఇటీవల కాలంలో మళ్ళీ స్టాండర్డ్స్ అని పడిపోయినాయి. మళ్ళీ అవన్నీ అప్గ్రేడ్ చేస్తాం. అదే మరి ఎక్స్పర్ట్స్తో ఆల్ ఓవర్ ది వరల్డ్ మన మిషన్లో ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రపంచంలో ఉండే మేధావులు కానీ చదువుకున్న వాళ్ళతో ఒక కమిటీ వేస్తాం.
వాళ్ళ ఐడియాస్ తీసుకుంటాం. ఒక కమిటీ వేసి అన్ని దేశాలకు పంపిస్తాం. అక్కడ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి కరికులం ఉందో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అమలు చేస్తాం. ఇది కాకుండా ఇంకా అవసరమైతే కొన్ని యూనివర్సిటీతో సంబంధాలు కూడా పెట్టుకుంటాం. ఈ మేరకు 2014-2020 నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకున్న ప్రభుత్వం 2019 జూన్ 30 నాటికి రాష్ట్రంలో 100 ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కనీసం 5,000 కంపెనీలు, స్టార్టప్లు నెలకొల్పాలని భావిస్తోంది. ఆ దిశగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఇంక్యుబేషన్ కోసం అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 1,000 కోట్ల రూపాయల మూలధనాన్ని సేకరించాలని, ఆవిష్కరణల్ని ప్రోత్సహించే సంస్కృతిని వృద్ధి చేయాలని భావిస్తోంది. ఆ దిశగా $1 బిలియన్ విలువైన స్టార్టప్ ను కనీసం ఒక్కటైనా సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన దిశగా వేయాల్సిన అడుగుల్లో ఏ రంగాలకు ఏ మేరకు ప్రాధాన్యతను ఇవ్వాలనే అంశంపైన ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. రానున్న కాలంలో ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంది. మౌలిక సదుపాయాలను అంతర్జాలంతో అనుసంధానం చేయడం, ఫార్మా, చమురు, గ్యాస్, పట్టణ నిర్వహణ పరిధిని విస్తృతం చేయడం, సామాజిక అనుసంధాన వేదికలు, రవాణా, పరిశోధనలు, క్లౌడ్ కంప్యూటింగ్ ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ సహా వినోద సంబంధమైన రంగాలకు సంబంధించిన అంశాలను విస్తృతంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇటీవల కాలంలో ఐటీలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. సోషల్ మీడియా, క్లౌడ్స్, అనలిటికల్ డేటా, హౌ టు డూ ఇట్, లేకపోతే బిజినెస్ ప్రాసెసింగ్లో కూడా ఈవెన్ రూరల్ ఏరియాకి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ వచ్చాయి. ఐటీని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, లేటెస్ట్ టెక్నాలజీస్ విలేజ్ లెవెల్ ఎట్ తీసుకెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, బ్యాండ్ విత్ లాస్ట్ మైల్కి ఎట్ తీసుకెళ్ళాలి, ప్రపంచంలో ఉండే కంటెంట్స్ అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఏ విధంగా పెట్టాలి, అందరం కలిసి మళ్ళీ నూతనమైన ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఈ కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఇంక్యుబేషన్ సెంటర్లకు నిర్దేశించుకున్న అంశాలను ఏ మార్గాల్లో చేరుకోవాలి, ఆ దిశగా అవలంబించాల్సిన విధానాలేంటి అనే అంశాలపైన చంద్రబాబు స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ప్రాథమికంగా మౌలిక సదుపాయాల సంయుక్త వినియోగం, ఇంక్యుబేటర్స్, మానవ మూలధనం, రాష్ట్రంలో ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందించడానికి అవసరమైన పాలసీలు, ఇలా ప్రాథమికంగా కీలకాంశాలను తెరపైకి తెచ్చి ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పాలసీ క్రియేట్ చేశాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, అక్కడి నుంచి ప్రమోషన్ చేస్తాం. ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టినప్పుడు ఏ విధంగా పెట్టాలో వాళ్ళకి ఎస్కార్ట్ ఆఫీసర్లు ఇవ్వడం, ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇది చేయడం, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ల్యాండ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వరల్డ్ క్లాస్ ఇస్తాం, కనెక్టివిటీ ఇస్తాం, ఎడ్యుకేషన్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. కాబట్టి అన్ని వస్తువులు కల్పిస్తాం. ఈ క్రమంలో సాంకేతిక ఉత్పత్తికి అనువుగా ఉండే ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులను కల్పించాలని చంద్రబాబు నిశ్చయించారు. ఆ మేరకు ఏర్పాటయ్యే స్టార్టప్ సంస్థలు నామమాత్రపు ధరలతో ప్రారంభమవడమే కాక త్వరితగతిన స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. మెరుగైన మౌలిక వస్తువులను కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడం సహా ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంక్యుబేషన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణా వ్యవస్థలను నెలకొల్పి సాంకేతిక వ్యాపార ఇంక్యుబేటర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పటిష్టమైన స్టార్టప్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వాటి కేటాయింపుల్లో నిర్దిష్టమైన విధానాలు అవలంబించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్య సాధన దిశగా మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలకు తెరతీయనుంది. ఆవిష్కరణలు చేపట్టాలంటే విద్యార్థి స్థాయి నుంచే పిల్లల్లో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా సన్నాహాలు చేసింది. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఇంక్యుబేటర్స్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వృత్తి నిపుణులతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. యూజీ కోర్సులు అభ్యసిస్తున్న అన్ని విద్యా సంస్థల విద్యార్థులకు చివరి సంవత్సరంలో అప్రెంటిస్ ను తప్పనిసరి చేయనుంది. అధ్యాపకుల్లో బోధనా స్థాయిని పెంపొందించేందుకు ఆయా విశ్వవిద్యాలయాల్లో అవసరమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యూజీ కోర్సులో మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసే అవకాశాన్ని విశ్వవిద్యాలయాలే అధికారికంగా కల్పించే అవకాశం ఉంది. అన్ని విభాగాల్లోనూ ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పరిచి వాటి నుంచి ఉద్భవించిన ఆవిష్కరణల్ని వీక్షించడానికి వీలుగా ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనుంది. కంప్యూటర్ తరహాలో పనిచేసే రాస్ప్బెర్రీ సహా అడ్రినో, లిటిల్ బిట్ కిట్స్, స్టార్టప్ బాక్సులు విద్యార్థులకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ఆయా పాఠశాలలకు
వాటిని పంపిణీ చేయనుంది. విద్యార్థుల్లో సాంకేతిక అవగాహనను పెంపొందించేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏటా వ్యాపార ఆలోచనలు వెల్లడించే పోటీలు నిర్వహించి వాటిలో ముందున్న 50 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి గరిష్టంగా 25,000 రూపాయల నగదు బహుమానం ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. అంతేగాక విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచనల్ని వృద్ధి చేసేందుకు తిరుపతి కేంద్రంగా అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ఇంక్యుబేటర్స్ ఏర్పాటుతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను విద్యార్థులకు చేరువ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ వ్యాపార రంగాల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 100 కోట్లతో ప్రాథమిక ఆవిష్కరణ నిధిని ఏర్పాటు చేయనుంది. అయితే ఈ నిధిని ప్రత్యక్షంగా స్టార్టప్ కంపెనీలోకి అనుమతించారు. సెబీ అనుమతి పొందిన వెంచర్ క్యాపిటల్స్ లో 15% మేర పెట్టుబడి పెట్టి పరిమిత భాగస్వామ్యం తీసుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఆంధ్రప్రదేశ్లోనే సంస్థలను ప్రారంభించే వారి విషయంలో ఈ నిబంధనకు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. పారిశ్రామిక దిగ్గజాలు, ప్రైవేటు వ్యక్తులు భారత ప్రభుత్వం సాయంతో మరింత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక విభాగ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ బోర్డు ఆమోదం పొందిన స్టార్టప్స్ కూడా ఈ నిధి ద్వారా ప్రోత్సాహం అందిస్తారు. ఏకగవాక్ష పద్ధతిని సమర్థంగా అమలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా అవసరమైన ఏర్పాట్లను వేగవంతంగా కల్పించేందుకు సంసిద్ధంగా ఉంది. ఇలా స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్, ఎక్సలరేటర్స్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా రాయితీలు కల్పించడానికి సిద్ధంగా ఉంది. వీటి నుంచి ప్రారంభమయ్యే అన్ని ఐటీ పరిశ్రమల విభాగాలకు ఆర్థికేతర ప్రోత్సాహకాలు వర్తింపచేయనుంది. ఇంక్యుబేటర్లకు విలువ ఆధారిత పన్ను, అమ్మకపు సేవా పన్ను రియంబర్స్మెంట్ ను కల్పించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న 7 మిషన్లలో నైపుణ్యాభివృద్ధికి కీలక స్థానం కల్పించిన నవ్యాంధ్ర సర్కారు అనేక విధానాలతో మానవ వనరుల సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ఒక ఐటీ నిపుణుడిని తయారు చేయడమే లక్ష్యమన్న సర్కారు ఆ దిశగా భవిష్యత్తు తరాలు మెరుగైన స్వయం సమృద్ధి సాధించే దిశగా అవసరమైన చర్యలు చేపడుతోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.